జై జవాన్ జై కిసాన్ లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల్ సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసిన. ఇంకా లదాఖ్ సోలో బైక్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మీ ముందుకైతే ఒక రైడర్గా ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ 100 వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా 100 వీడియోస్ వల్ల హైదరాబాద్ సిటీని చూపిద్దామని చెప్పేసి అయితే ప్రాజెక్ట్ హెచ్ స్టార్ట్ చేసిన. ఇంక ఇప్పుడు చూసుకుంటే నేనైతే రోడ్ నెంబర్ 45 జూబ్లీస్ దగ్గర అవుతున్నా. ఇంకా మనకు వచ్చేసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఉంది. మనకి కేబుల్ బ్రిడ్జ్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్. ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ అయితే మన హైదరాబాద్లో ఉంది. ఇండియా లెవెల్లో చూసుకుంటే మనకైతే ఇలాంటి ఫ్లైఓవర్స్ అయితే ఎక్కలేవు. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ అయితే మన ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కే ఉంది. సో ఇట్లాంటి అద్భుతమైన ఫ్లైఓవర్ని అయితే మనం బైక్ రైడ్ చేసుకుంటూ మంచి ఒక స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా మనమైతే మన రైడింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నాకైతే ఎంతో మోటివేషన్ ఉంటుంది. ఒక్కొక్క వీడియోకి ఒక సబ్స్క్రైబర్ పెరిగినా కూడా నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ అనమాట ఫ్లైఓవర్ మనకి రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు బ్రిడ్జ్. ఇంకా కిందకి వెళ్తే మనకి పెద్దమ్మ టెంపుల్, కింద నుంచి రైట్ తిరిగితే ఇంకా మనకి పెద్దమ్మ టెంపుల్ వైపు వెళ్తాం. ది ఫేమస్ ప్లేస్ కదా పెద్దమ్మ టెంపుల్. నెక్స్ట్ మనం పెద్దమ్మ టెంపుల్ వీడియో కూడా చేద్దాం. ఇంకా త్వరలో మన ఛానల్లో అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఈ ప్రాజెక్ట్ హెచ్లో వచ్చేసి ఇంకా 100 వీడియోస్ ఉంటాయని చెప్పిన కదా. ఇంకొకసారి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ఇంకా మీరు ప్రాజెక్ట్ హెచ్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మీరు ప్లేలిస్ట్లో అయితే చూడొచ్చు ఇంకా మిగతా వీడియోలు. ఇంకా నేను ఏ కొత్త వీడియోలు చేసినా కూడా ఇంకా నేను ప్లేలిస్ట్లో అయితే అప్డేట్ చేస్తుంటా. ప్రాజెక్ట్ హెచ్లో ఉంటాయి. ఒకవేళ మీరు లదాఖ్ బైక్ రైడ్ వీడియోస్ చూడాలనుకుంటే ఇంకా మనకి లదాఖ్ సోలో బైక్ రైడ్ అని చెప్పేసి 2025 అని చెప్పేసి మొత్తం 16 వీడియోస్ ఉంటాయి. 16 డేస్ 16 వీడియోస్. సో అది ఫ్రెండ్స్. ఈ కేబుల్ బ్రిడ్జ్ లేకముందు జూబ్లీస్ వైపు నుంచి హైటెక్ సిటీ వైపు మైండ్ స్పేస్ వైపు వెళ్ళాలంటే 30 మినిట్స్ పడుతుండేది. ఇంకా అది కూడా చుట్టూ తిరిగి వెళ్ళేది. మనకి అట్లా వెళ్తే ఒక 6-7 కిలోమీటర్స్ వచ్చేది జూబ్లీస్ నుంచి మనకి హైటెక్ సిటీ. ఇంక ఈ కేబుల్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఎంత అంటే డిస్టెన్స్ జస్ట్ 3 కిలోమీటర్స్లో 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్లో మనమైతే హైటెక్ సిటీ మైండ్ స్పేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎంత అద్భుతమైన ఇంజనీరింగ్ ఫ్లైఓవర్ అర్థం చేసుకోవాలి మీరుగా. ఇంకా దీనివల్ల ఎంత ట్రాఫిక్ సేవ్ అవుతుందో ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడైతే అస్సలు కూడా మీరైతే ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ అయితే స్టాప్ చేయొద్దు. సో ఇంకా మనకైతే రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలి. ఫొటోస్ కోసం దానికోసం అయితే వీడియో చూసి అయితే మీరు వచ్చినప్పుడు అయితే అసలు అయితే ఇక్కడ దయచేసి ఆగకండి.